చించి చెత్తబుట్టలో వేయండి. ఇది ఏపీ ప్రభుత్వ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కాదు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు. ఈ నల్ల చట్టాన్ని చించి చిత్తుకాగితం చేసి చెత్తబుట్టలో వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు. భూమంతా జగందా? ఈ భూమి మీది కాదా? పట్టాదార్ పాస్ పుస్తకం మీది కాదా? దీనిపై జగన్ ఫోటో ఎందుకు? ఆయన తాత ఇచ్చాడా, తండ్రి ఇచ్చాడా? మీకు కోపం రావడం లేదా? ఆ చట్టాన్ని చించి డస్ట్బిన్లో పడేయండి అంటూ తన చేతిలో ఉన్న చట్టం ప్రతిని చించి ముక్కలు వేశారు. ప్రజాగళంలో భాగంగా శనివారం ఆయన ప్రకాశం జిల్లా దర్శి, ఏలూరు జిల్లా నూజివీడుల్లో, కాకినాడ నగరంలో జరిగిన భారీ బహిరంగ సభల్లో మాట్లాడారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలం నడకుదురు నుంచి కాకినాడ సిటీలోని జగన్నాథపురం వంతెన మీదుగా సంత చెరువు సెంటర్ వరకు 6 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు. ఆయా సందర్భాల్లో జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. 5 ఏళ్లుగా సంక్షేమం పేరుతో ₹10 ప్రజలకు ఇచ్చి ఒక ₹100 వారి నుంచి లాగేసుకున్నాడని, అలాగే రూ. 1000 అవినీతి చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ మళ్లీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి జగన్ ప్రభుత్వం బడ్జెట్లో సంక్షేమానికి 15.80% మాత్రమే కేటాయిస్తే, గత టీడీపీ ప్రభుత్వం 19.50% ఖర్చు చేసిందన్నారు. సంక్షేమం అంటేనే టీడీపీ అని. జగన్ వచ్చాక అనేక సంక్షేమ పథకాలను రద్దు చేశారని తెలిపారు. పెన్షన్లు ₹200 నుంచి 2000కు మేం పెంచి ఇస్తే, అసలు పింఛన్లు ఇస్తున్నది తన ప్రభుత్వమే అన్నట్లుగా జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ధ్వజమెత్తారు.